రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం, ఎస్‌టియు ఏపీ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు దశల వారీ పోరాటంలో భాగంగా స్థానిక విజయనగరం కలెక్టరేట్ వద్ద ఎస్‌టియు విజయనగరం జిల్లా అధ్యక్షులు వై. అప్పారావు, ప్రధాన కార్యదర్శి డి. శ్యామ్ ఆధ్వర్యంలో ధర్నా శిబిరం నిర్వహించడం అయితే జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వై. అప్పారావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ముఖ్యంగా 11వ పీఆర్సీ కాలం ముగిసి 30 నెలలు గడిచాయని, అయినా 12వ పీఆర్సీ కమిషన్ ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం సరికాదని, తక్షణమే ఏర్పాటు చేయాలని, ప్రస్తుత పరిస్థితుల్లో 30% తగ్గకుండా మధ్యంతర భృతి కావాలనైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది. ప్రధాన కార్యదర్శి డి. శ్యామ్ మాట్లాడుతూ, ఉద్యోగులకు ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన 34,000 కోట్ల ఆర్థిక బకాయిలు తక్షణమే చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న 4 డిఏలు మంజూరు చేయాలని, అలాగే 2004కు ముందు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగంలో చేరిన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర ఉద్యోగులకు కేంద్రం ఇచ్చిన మెమో నంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు తక్షణమే రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇక పెన్షన్ రూల్స్ ముసాయిదాలో పెట్టిన 33 సంవత్సరాల సర్వీసు నిబంధన ప్రకారం ముందస్తు రిటైర్మెంట్ అధికారం ప్రభుత్వానికి ఇవ్వడం సరికాదని, ఇది పూర్తిగా తొలగించాలని, సర్వీసులో ఉన్న టీచర్స్‌కు టేట్ ఎగ్జామ్ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చూపాలని, లేని పక్షంలో ఫిబ్రవరి 25న చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరిగింది. సుమారుగా 50 మంది ఉపాధ్యాయుల వరకు పాల్గొన్నారు. ప్రత్యేకించి రాష్ట్ర కౌన్సిలర్ గోవిందరావు, ఆర్థిక కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు టి. శ్రీరామ్, సిహెచ్. నారాయణరావు, ఎస్. బాలాజీ, మస్తాన్, అప్పలనాయుడు, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ముఖ్య సంఘ నాయకులు పాల్గొనడం అయితే జరిగింది.